హలో ఎవ్రీవన్, ఏదో మన పైథాన్ సిరీస్ లో చూసుకోపోయేది నమ్ పైథాన్ అనమాట. అంటే నంపై సో నెంబర్ ప్లస్ పైథాన్. సో ఇది ఈ రోజు టాపిక్ గురించి డెప్త్ తెలుసుకోబోతున్నాం. అసలు నంపై అంటే ఏంటి, అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని యూజెస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అది ఎలా యాడ్ చేసుకోవాలన్నది చూస్తున్నాం అనమాట ఇన్ డెప్త్ గా. అసలు వాట్ ఈజ్ నంపై, నంపై అంటే ఏంటి? నంపై ఈజ్ నథింగ్ బట్ అండ్ న్యూమరికల్ పైథాన్. సో దాని షార్ట్ కట్ వచ్చి నంపై అంటాం అనమాట. సో ఫుల్ ఫామ్ ఏంటి? న్యూమరికల్ పైథాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ లైబ్రరీ ఇన్ పైథాన్. సో ఇది ఒక పవర్ఫుల్ లైబ్రరీ సెక్షన్ అన్నమాట. సో లైబ్రరీలో నంపై ఈజ్ ఎ పవర్ఫుల్ లైబ్రరీ పైథాన్ యూజ్డ్ ఇన్ పైథాన్. ఓకేనా? బేసికల్ గా నంపై ఎక్కడెక్కడ యూజ్ చేసాం? యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఎరేస్. ఎరేస్ ని హ్యాండిల్ చేయడానికి. ఎరేస్ అంటే 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే, 3 డైమెన్షనల్ ఎరేని మనం ఎరేస్ అంటాం. దాన్ని హ్యాండ్లింగ్ చేయడానికి మనం నంపైని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? డూయింగ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో మనం మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం నంపైని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? సపోర్టింగ్ లీనియర్ ఆల్జిబ్రా. లీనియర్ ఆల్జిబ్రాని సపోర్ట్ చేయడానికి నంపై యూజ్ చేస్తాం. అండ్ మెనీ అదర్ అనమాట. ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్. సో ఈ 3 కాన్సెప్ట్ లో మనం ఎక్కువగా నంపై అనే సపోర్ట్ చేసేది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్. సో నంపై బేసిక్గా దేంట్లో వాడతాం? డేటా సైన్స్ లో వాడతాం, మిషన్ లెర్నింగ్ లో అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ లో జనరల్ గా మోర్లీ యూజ్డ్ అనమాట నంపై. ఓకేనా? నంపై అంటే అర్థమైపోయింది కదా. సో అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? సో ఓన్లీ నీడెడ్ వన్స్ ఇన్ అన్ ఆన్లైన్ కంపైలర్. ఓకేనా? సో మనం మామూలుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ ఇట్లా పిఐపి ఇన్స్టాల్ నంపై అని ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది టాపిక్ అంత అవసరం లేదు. మీరు ఆన్లైన్ కంపైలర్ వాడుతున్నాం కాబట్టి ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంపోర్టింగ్ నంపై యాజ్ ఎన్పి. ఎన్పి అంటే న్యూమరిక్ పైథాన్. ఓకేనా? సో నంపై యాజ్ ఎన్పి అని కన్ఫామ్ ఇస్తేనే అది న్యూమరిక్ పైథాన్ అని అంటే పైథాన్ క్యాప్చర్ చేసిద్ది అనమాట. సో ఎన్పి ఈజ్ జస్ట్ ఏ లైన్ టు మేక్ ఇట్ ఈజియర్ టు యూజ్. నా ఎన్పి అనేది జస్ట్ ఒక ఎలైన్ లాంటిది. అంటే అది మనకి అర్థం చేసుకోవటానికి, ఈజీగా ఉపయోగించుకోవటానికి మనం ఎన్పి అని రాసామన్నమాట. సో ఎన్పి అని నథింగ్ బట్ న్యూమరిక్ పైథాన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? క్రియేట్ ఎరేస్ యూజింగ్ ద నంపై. ఓకేనా? సో మనం దాదాపుగా హ్యాండ్లింగ్ ఎరేస్ లో 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే, 3 డైమెన్షనల్ ఎరేస్ ఎలా చూసుకున్నామో, సో క్రియేటింగ్ అన్ ఎరేస్ లో ఫస్ట్ 1 డైమెన్షనల్ ఎరే చూసుకున్నాం అనమాట. ఎలా చూసుకుంటామంటే, సో మనం నంపైని ఎప్పుడైనా నంపై సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నామంటే, క్రియేట్ చేస్తున్నామంటే మనం ఈ లైన్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. సో ఈ లైన్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటేనే పైథాన్కి అర్థమైపోయింది అనమాట. సో మనం న్యూమరిక్ పైథాన్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నాం, నథింగ్ బట్ నంపై అనేది దీంట్లో యూజ్ చేస్తున్నాం. సో దాని రిలేటెడ్ గానే మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఫస్ట్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. సో ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఎరే అని తీసుకున్నా. ఎరేలో ఎన్పి డాట్ ఎరే. ఓకేనా? సో ఎరేలో 10, 20, 30, 40 ప్రింట్ 1 డైమెన్షనల్ ఎరే ఈజ్ ఎరే. సో దీంట్లో ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ అవుట్పుట్. సో 1D ఎరే ఆర్ 10, 20, 30, 40. సో అర్థమైంది కదా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామో, ఎలా క్రియేట్ చేస్తామో, ఎలా కాల్ చేస్తామో. సో నెక్స్ట్ ఏంటిది? 2 డైమెన్షనల్ ఎరే. సో 1 డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి? జస్ట్ వన్ సెట్ ఆఫ్ లిస్ట్ వాల్యూసే ఉన్నాయి ఇక్కడ. మీరు గమనించారా? సో ఇక్కడ 2 డైమెన్షనల్ ఎరే అంటే 2 సెట్ ఆఫ్ లిస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 సెట్ ఆఫ్ లిస్టులు ఉంటే మనం 2 డైమెన్షనల్ ఎరే అంటాం. సో అదే విధంగా సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ ని అంతే ఉంచి, సో ఇక్కడ సెకండ్ మీకు డౌట్ రావచ్చు ఇంపోర్ట్ కంపల్సరీ అని. చూడండి ఇప్పుడు ఓకే కమెంట్ చేస్తే చూసారా? నేమ్ ఎర్రర్, నేమ్ ఎన్పి ఈజ్ నాట్ డిఫైన్. సో మనకు కంపల్సరీగా కావాలన్నమాట ఈ లైన్. ఓకేనా? సో ఇంపోర్ట్ నంపై ఎన్పి మ్యాట్రిక్స్ అని ఇచ్చి NP is equals to array of
ఇది ఒక వన్ సెట్ ఆఫ్ డైమెన్షన్, ఇన్ సెకండ్ సెట్ ఆఫ్ డైమెన్షన్. సో ఇది 2 డైమెన్షన్ ఉన్నాయి కాబట్టి 2D array అంటాం షార్ట్ కట్ లో. ప్రింట్ 2D array అని వాల్యూస్ అని ఇస్తామన్నమాట. సో వాల్యూస్ ఏం వచ్చినాయి? 1 2 3 4. ఎందుకు వచ్చినాయి? బికాజ్ ఇట్ ఈస్ అన్ 2 డైమెన్షనల్ array. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? 3 డైమెన్షనల్ array అంటే నథింగ్ బట్ అయినా ఇక్కడ మనం ఇంకో వాల్యూస్ ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో మోర్ దాన్ 2 ఉంటే దాన్ని 3 డైమెన్షనల్ array అంటారు. సో మీరు ఇక్కడ కామా ఇచ్చి మీరు మళ్ళీ ఇంకో లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏం చేద్దాం? 5 6. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ అన్ 3 డైమెన్షనల్ array. సో ఇక్కడ నేను 3 మార్చాను అంటే సో ఇట్ ఈస్ అన్ 3 మోర్ దాన్ 2 ఉంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ 3D array. సో 3 డైమెన్షనల్ array. సో మీకు అర్థమైంది కదా క్రియేటింగ్ అరేస్ యూజింగ్ numpy. నెక్స్ట్ ఏంటి? array attributes. array attributes ఏంటి చూద్దాం. సో ఇక్కడ ఏంటి? అన్నిటి కామన్ ఇంపోర్ట్ numpy as np అనేది కామన్ అనమాట numpy గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఓకేనా? అది మాత్రం థీమ్. సో array is equals to np. సో సపోజ్ రన్ చేసి చూద్దాం. ఏదైనా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కానీ మనకు అర్థం కాదు. array. సో సారీ ఓకేనా? సో ఇంపోర్ట్ numpy as np array అండ్ వేరియబుల్ ఇచ్చాను. సో np డాట్ array ఆఫ్ సో 2 డైమెన్షన్స్ ఇచ్చాను. ప్రింట్ షేప్ array డాట్ షేప్ అన్నాను. సో ఒకసారి మీకు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ షేప్ 2 3 అన్నా. సో ఇక్కడ ఏంటి? షేప్ అనేది ఎందుకు ప్రింట్ అయింది చెప్పండి. సో 2 rows అన్ని 3 columns ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో మనకి ఎన్ని 2 rows ఉన్నాయి? 1 మామూలుగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసామంటే 2 rows ఉంటాయి అండ్ 3 columns ఉన్నాయి. సో ది షేప్ వచ్చి ఈ విధంగా 2 3. సైజ్ ఏంటి? మొత్తం 6 అనమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ ఎలిమెంట్స్ ఆర్ 6. ఓకేనా? నెక్స్ట్ డైమెన్షన్ ని ప్రింట్ చేయమంటున్నాం. array డాట్ n డైమ్ అంటే డైమెన్షన్ నెంబర్ డైమెన్షన్ ఏంటి? 2D అంటే ఇదే డైమెన్షన్ అనగానే దీని షార్ట్ కట్ ఇది అనమాట. సో ఇక్కడ మనం డాట్ షేప్ అనగానే అన్నాం అనుకోండి, అది షేప్ మనకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. సైజ్ అన్నాం అనుకోండి, సో దీస్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ అనమాట. ఇక్కడ ఏమి ఉన్నాయి? అట్రిబ్యూట్స్. షేప్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, సైజ్ ఇన్ అట్రిబ్యూట్, n డైమ్ అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్ అండ్ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్. D టైప్ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ అనమాట. సో ఇంట్ 64. ఓకేనా? సో ఇది ఒక D టైప్ అనమాట. మీకు అర్థమైంది అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో. సో నెక్స్ట్ ఏంటి? numpy array ఆపరేషన్స్ చూసుకుందాం అనమాట. ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్. ఓకేనా? సో మనం ఈ ఎగ్జామ్ ఆపరేషన్స్ కూడా మనం numpy లో పర్ఫామ్ చేయవచ్చు అనమాట. ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ numpy as np ఇచ్చాను. వేరియబుల్ a కి np డాట్ array ఇచ్చాను. సో 1 డైమెన్షనల్ array. b ఇచ్చాను 2 డైమెన్షనల్ array. ప్రింట్ a ప్లస్ b ఇంటూ b a పవర్ ఇంటూ 2 a పవర్ 2. సో అవుట్పుట్ ఏమొచ్చింది? సో మీరు జస్ట్ ప్రింట్ చేసే చాలు. మన ఇక్కడ ఏం మార్చింది ఏం లేదు. numpyలో ఇంపోర్ట్ numpy as np ఇచ్చాము. సో మనం యాజ్ గా వాల్యూస్ అని ఇచ్చుకున్నాం అనమాట. నార్మల్ ఎగ్జాంపుల్ ఎలా వాడతాం అదే. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే డాట్ array అని ఇస్తాము, np అనేది ఇస్తాం. సో మనకు అట్రిబ్యూట్స్ అనేది కూడా యాడ్ చేసాం, ఇంకా ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసాం. అర్థమైంది? సో యాడ్ చేసి ఏమొచ్చింది? సో 1 + 1 సో సారీ 1 + 4 5 వచ్చింది. సో 2 + 5 7. సో 6 + 3 9. 2 అట్రిబ్యూట్స్ అనేది మిక్స్ అయ్యి మనకి యాడ్ అయిపోయింది. మల్టిప్లికేషన్ కూడా అదే. 4 1s are 4, 2 5s are 10 అండ్ 6 3s are 18. డన్. సో స్క్వేర్ ఎంత? 1 పవర్ అంటే 1 స్క్వేర్ 2 ఎంత? 1. సో 1 పవర్ 2 సో 1. సో 2 పవర్ 5 4 అండ్ 2 ఇంటూ 2. ఓకేనా? సో 3 పవర్ 6 అనమాట. ఆ విధంగా సారీ 3 పవర్ 2 9. సో 2 పవర్ 2 4 1 పవర్ 2 1. ఆ విధంగా మనకి స్క్వేర్ అనేది వచ్చింది అనమాట. అర్థమైంది కదా? మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. ఏంటిది? numpyని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ ఏంటి? యూస్ఫుల్ numpy ఫంక్షన్స్. సో numpyలో కూడా ఫంక్షన్స్ ఉంటారు కదా, ఏమేమి ఉంటున్నాయి చూసుకుందాం. సో ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ ఏంటి? ఓకేనా? సో కొంచెం ఓకే డన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రింట్ 0 ఆఫ్ np 0. సో ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి? 0 ఇస్ ఏ ఫంక్షన్. సో 2 3. ఓకేనా? సో జీరోస్ ఏమున్నాయి? 3 zeros ఉన్నట్టు కన్సిడర్ చేసింది. సో np డాట్ వన్స్ ఆఫ్ 2 3 np and 1 వచ్చింది. సో రేంజ్
ఓకేనా 1 10 2 అంటే ఏంటి సో 1 to 10 ఉన్న రేంజ్ లో 2 స్టెప్స్ అయ్యి నాకు మిగతా నెంబర్స్ ప్రింట్ చేయి అన్నాం అంటే దాన్ని అరేంజ్ ఫంక్షన్ లో సారీ అరేంజ్ అరేంజ్ ఫంక్షన్ లో మనం యూజ్ చేస్తాం సో మీకు ఇక్కడ ఏం చూసుకుంటున్నామంటే సో 0 is a function 1 is a function arrange is a function and landscape space is a function సో అర్థమైందా సో ఇక్కడ 0 to 1 లో 5 పాయింట్స్ తీసేసి అంటే 5 వాల్యూ బిట్వీన్ 0 అండ్ 1 లో ఈ వాల్యూస్ ఉన్నాయి అని అర్థం ఓకేనా సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అన్నమాట మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం రకరకాలుగా పర్ఫామ్ చేయొచ్చు ఏంటిది ఫంక్షన్స్ నంపైన యూస్ చేసి ఇక్కడ ఏమేం ఫంక్షన్స్ యూస్ చేస్తాం 0 ఫంక్షన్ 1 ఫంక్షన్ అంటే 1s అని ప్రింట్ అవుతాయి జీరోస్ ఉంటే జీరోస్ ప్రింట్ అవుతాయి అండ్ అరేంజ్ చేసాం అంటే 2 స్టెప్స్ వెళ్తాయి అన్నమాట ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి అండ్ లైన్ స్పేస్ ఏంటి అండ్ 5 వాల్యూస్ బిట్వీన్ 0 అండ్ 1 అండ్ 0 లో ఉన్న 5 వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అని ఫంక్షన్స్ చూసుకున్నాం నెక్స్ట్ ఏంటి రీషేప్ ఎరే అంటే సపోజ్ సో ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ ఏ అని ఇచ్చా సో ఎన్పి డాట్ ఎరే అని ఇచ్చి సో వన్ సెట్ ఆఫ్ లిస్ట్ ఇచ్చా సో రీషేప్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ రీషేప్ సో మన ఎగ్జాంపుల్ ఏంటో చూస్తున్నాం సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది మనం రీషేప్ చేసింది అంటే మనకు ఒక స్ట్రక్చర్ ని తెచ్చింది దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ రీషేపింగ్ ఎరే సో మనం ఇక్కడ జస్ట్ 1 సెట్ ఇచ్చాం కానీ ఇక్కడ మనకి 2 సెట్ లాగా ఎందుకు వచ్చింది బికాజ్ మనం టూ కాలమ్స్ వచ్చి 2 రోస్ వచ్చి 3 కాలమ్స్ అని మనం ఇక్కడ రీషేప్ చేసాం ఓకేనా సో ఆ విధంగా మనం ఎన్నిసార్లు అయినా రీషేప్ చేయొచ్చు అని అర్థం ఓకేనా సో ఆ విధంగా సో మీరు అప్డేట్ అయినా చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం ఓకే సారీ cannot reshape array for size 6 into 1 comma 4 so it is in a value error మనం ప్రీవియస్ వీడియోలో ఎర్రర్స్ చూసుకున్నాం కదా ఆ విధంగానే ఇక్కడ వన్ ఇస్ టైప్ ఆఫ్ ఎర్రర్ అనమాట సో నేను ఇచ్చిన అవుట్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది ఇచ్చాను అనమాట సో అర్థమైంది కదా సో ఇక్కడ ఏంటి ఒక షేప్ స్ట్రక్చర్ అయింది రీషేప్ అయింది అసలు దీని ఒరిజినల్ షేప్ ఇది తర్వాత ఎట్లా అప్డేట్ అయింది 2D ఏరియాగా మనకి రీషేప్ అయింది దట్ ఈస్ నథింగ్ అది ఎలా పాసిబుల్ అయింది మన రీషేప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయబట్టి సో ఏ డాట్ ఏ అనేది ఇచ్చాం ఏలో ఉన్న వాల్యూస్ అన్ని రీషేప్ అవ్వు ఎలా అవ్వు 2 rows 3 columns అయ్యి ఇవ్వు సో దాన్ని ఏం చేస్తున్నాం ప్రింట్ రీషేప్ సో మీరు ఇలా ఇదంతా ఇవ్వకపోయినా పర్లా కదా లుక్స్ కోసం మనం అటు ఇచ్చాం సో ప్రింట్ ఆఫ్ రీషేప్ అన్న అదే ప్రింట్ అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు మనం రీషేపింగ్ చూసుకున్నాం నెక్స్ట్ ఏంటి స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ స్లైసింగ్ అంటే ఏంటి సో ఇది కూడా ఎగ్జాంపుల్ లో చూస్తున్నాం అనమాట సో ఏదైనా ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు దీంట్లో సో ఎరే ఎన్పి డాట్ ఎరే సో ఫస్ట్ ప్రింట్ ఎరే ఆఫ్ 0 సో ఒకసారి రన్ చేసి చూద్దాం సో ఫస్ట్ ఏమొచ్చింది 0 పొజిషన్ లో ఏముంది 10 డన్ సో నెక్స్ట్ ఏంటి ప్రింట్ స్లైస్ 1:4 అంటే ఎరే ఆఫ్ 1:4 అంటే స్లైస్ చెయ్యి అని అర్థం సో 1:4 అంటే ఏంటి 1 2 3 4 సో ఇక్కడ మన స్లైసింగ్ ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది ప్రింట్ అవ్వదు కానీ ఫస్ట్ డిజిట్ అనేది ప్రింట్ అయ్యింది అంటే 1:4 అంటే 1 అనే డిజిట్ ప్రింట్ అయ్యింది కానీ 4th డిజిట్ అనేది ప్రింట్ కాదు సో సారీ 0 1 సో 20 ప్రింట్ అయింది 2 సో 30 ప్రింట్ అయింది సారీ 0 1 2 3 ప్రింట్ అయింది సో 3 వరకు ప్రింట్ అయింది అనమాట మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం రకరకాలుగా యూజ్ చేయవచ్చు అనమాట ఏంటిది స్లైసింగ్ అనేది సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఏంటి స్లైసింగ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ సో మన నంపల్లో ఇప్పుడు దాకా ఎగ్జాంపుల్స్ అన్ని దాదాపుగా 99% అని పర్సెంట్ అంతా నా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఉన్నాయి సో ఇక్కడ నేను ఏ వేరియబుల్ ఇచ్చాను సో బి ఇచ్చాను సో ఇక్కడ ఇచ్చేసాను 2D అండ్ 2D సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఏ ప్లస్ బి సో ఇక్కడ నేను డాట్ ప్రోడక్ట్ వాడుతున్నాను ఏ డాట్ అని ఇచ్చారు అంటే ఏ డాట్ అంటే ట్రాన్స్పోర్ట్ చూద్దాం అసలు ఏం అవుట్పుట్ వచ్చిందో సో ఎడిషన్ చేసా ఫస్ట్ ప్రింట్ చేసా ఏ ప్లస్ బి సో 1 + 5 6 అండ్ డన్ 2 + 6 8 ఆ విధంగా ప్రింట్ అయింది సో డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి సో ఏ విధంగా రన్ అయింది చెప్పండి 19 and 22
సో ఇక్కడ ఏమైంది, డాట్ ప్రోడక్ట్ అవ్వగానే ఏ డాట్ డాట్ అవ్వగానే సో ఏలో ఉన్న వాల్యూస్ అన్ని అండ్ బిలోకి డాట్ అవుతాయి అనమాట, అండ్ ఇంటూ అవుతుంది అనమాట. సో మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. సో అదే విధంగా ఏ డాట్ బి, ఓకేనా. సో ఏ డాట్ టి అనే ట్రాన్స్పోజ్ అనగానే సో మనకి 1 3 అండ్ 2 4 అర్థమైందా. సో ఏలో ఉన్న వాల్యూస్ అని ట్రాన్స్పోజ్ అవ్వు అన్న. సో అదే విధంగా ఇక్కడ బి ఇచ్చామనుకోండి, వాల్యూస్ అని చేంజ్ అయ్యి చూడండి. సో 5 7 6 8 అని ట్రాన్స్పోజ్ అయింది, అంటే ఇది ఫస్ట్ ప్రింట్ అయ్యింది అనమాట. సో సెకండ్ వాల్యూ ప్రింట్ అయ్యింది అనమాట, ఇలాగ ట్రాన్స్పోజ్ అయ్యింది. సో దట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్ ఆపరేషన్. నెక్స్ట్ ఏంటి, ర్యాండమ్ మాడ్యూల్ ఇన్ నంపై. సో ఏ విధంగా ర్యాండమ్, సో ఇది కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, మనం దీంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎందుకంటే నంపై ఇస్ వెరీ టఫ్ అనమాట, కొంతమందికి అర్థం అయిపోవచ్చు. సో ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తున్నాం మనం, అర్థమైందా. సో ఇంపోర్ట్ random array dot np dot random dot ran అని ఇచ్చారు. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఏమి ఇచ్చాను, int array np dot random dot ran in. సో 1,10 and size 3,3 ప్రింట్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది, ర్యాండమ్ ఏరేలో అంటే 2,2లో ర్యాండమ్ గా ఏదైనా నెంబర్ పిక్ చేయండి అంటే ఈ విధంగా పిక్ చేసింది, ఓకేనా. సో ఇక్కడ 2,2లో ఈ విధంగా ర్యాండమ్ గా రేట్ డిస్ప్లే అయింది. సో అదేమన్నాను, ఇంకో వేరియబుల్ తీసుకొని సో 1,10 అండ్ ద సైజెస్ ఆర్ 3,3. సో మీకు ఈ విధంగా మనకి డిస్ప్లే అయింది అనమాట. సో ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది, మనం దాన్ని ప్రింట్ చేస్తాం. ఇది ఒక ర్యాండమ్ మోడల్, నంపైకి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి, అడ్వాంటేజెస్ ఇన్ నంపై. సో ఇది ఒక ఫాస్ట్ కంప్యూటేషన్స్. సో ఫాస్ట్ గా మనకు తొందరగా ప్రోగ్రామ్ కంప్లీట్ కావాలంటే యూ కెన్ గో ఫర్ నంపై అనమాట. సో ఈజీగా మ్యానిపులేషన్ అంటే మా మ్యాథ్ క్యాల్కులేషన్ కి మనం యూజ్ చేయాలనుకుంటే నంపై అనేది యూజ్ చేయవచ్చు. సో లెస్ మెమరీ కన్సప్షన్, సో మెమరీ అనేది తక్కువగా వాడాలనుకుంటే మనం కెన్ గో ఫర్ నంపై అనమాట. ఎసెన్షియల్లీ ఫర్ పాండాస్ అండ్ సో స్టిక్ లెర్నర్ అండ్ మ్యాట్ ప్లాట్స్ అనమాట. సో ఈ విధంగా ఈ 3 కాన్సెప్ట్ లో మనం యూజ్ చేస్తాం. సో జనరల్ గా రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ వాడతాం, డైలీ లైఫ్ లో చూసుకుంటే మనకి బేసికల్ గా గుర్తుండేది ఫస్ట్ దేంట్లో వాడతాం. సో నేను చిన్న స్క్రోల్ చేస్తాను, మీరు చదువుకోండి, నేను ఈ పైన చెప్పుకుంటే వెళ్తాను. ఎందుకంటే మీరు ఇంత డెప్త్ గా ఎగ్జామ్ లో రాయలేము, మనం గుర్తుపెట్టుకోలేము. సో మీరు పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. సో ఎక్కడ వాడతాం, మొబైల్ యాప్స్ లో నంపై కూడా వాడతాం. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో కూడా మనం నంపై వాడుతున్నాం. ఏఐ ఫిల్టర్స్ లో ఇప్పుడు మనం ప్రతిదీ, ఇప్పుడు గిబ్లీ యాడ్ లేటెస్ట్ గా 2 months బ్యాక్ అనేది గిబ్లీ యాడ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. సో అదంతా ఎలా కుదురుతుంది, ఇప్పుడు కూడా ఏఐ ఫీచర్స్ అన్ని మొబైల్లో అప్డేట్ అవుతున్నాయి. లేటెస్ట్ వర్షన్స్ మొబైల్స్ అన్ని ఏఐతో అప్డేట్ అయ్యి వస్తున్నాయి. సో ప్రస్తుతానికి వచ్చే ఎంఎల్ కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నంపైతో కొంచెం ఎంతో కొంత ఇంటరాక్షన్ అనేది ఉంది. సో అది ఎలాగా, ఫేస్ రికగ్నైజేషన్, బ్యూటీ ఫిల్టర్ లో, సో మనం కాస్మెటిక్స్ లో మన ఫేస్ మీద మన మొహం మీద పెట్టుకున్న లిప్స్టిక్ మన సెట్ అయితే లేదని ఎలా చేస్తుంది, ఏ ఫిల్టర్ ద్వారా, ఓకేనా. సో ద ఫేస్ రికగ్నైజేషన్ లో, బ్యూటీ ఫిల్టర్ లో, ఏఆర్ ఎఫెక్ట్స్ లో, సో స్నాప్చాట్ లో, ఇన్స్టాగ్రామ్ లో, కెమెరా యాప్స్ లో మనం నంపై అనేది బేసికల్ గా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఆన్లైన్ షాపింగ్ లో అంటే ప్రొడక్ట్ రికమెండేషన్ లో, సపోజ్ మనం అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనం ఎక్కువగా ఏదైనా వెతుకుతూ ఉన్నాం అనుకోండి. సపోజ్ మనం బెస్ట్ ల్యాప్టాప్ బై చేయాలనుకుంటున్నాం, మనం ఏమైనా ల్యాప్టాప్ బై చేయాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ గా మౌస్ కానీ లేకపోతే ల్యాప్టాప్ బ్యాగ్ కానీ ల్యాప్టాప్ స్టాండ్ కానీ మనం రికమెండ్ చేసింది. ఎలా రికమెండ్ చేసింది, బికాస్ ఆఫ్ నంపై. సో కస్టమర్ ఒక తన కస్టమర్ ఒక మైండ్ సెట్ అర్థం చేసుకొని తనకు కావాల్సిన నీడ్ అనేది ఇస్తుంది నంపైని యూజ్ చేసి. ఆ విధంగా ఆన్లైన్ షాపింగ్ లో ప్రొడక్ట్ రికమెండేషన్స్ లో మనం నంపైని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, బడ్జెట్ ప్లానింగ్ ఆర్ ఎక్సెల్ ఆటోమేషన్ లో. సో బడ్జెట్ ప్లానింగ్ అనమాట. సో మనకి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా. సో ఇంత జనాభా, ఇంతమంది, ఇంత డబ్బులు వాడుతున్నారు. సో ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సపోజ్ మనం ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, సో భోజనాలకి ఇంత అయ్యిద్ది. సో మనకు ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా
సో ట్రాన్స్పోర్టేషన్ కి ఇంత, రూమ్ కి ఎంత. సో మనకు ఒక యావరేజ్ అనేది బడ్జెట్ ప్లాన్ అని ఉంటుంది. సో పైథాన్ లో కూడా బడ్జెట్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా కూడా మనం నంపైని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్. సో కొన్ని యాప్స్ ఉంటాయి, ఫిట్ బైట్ అని, సామ్సంగ్ హెల్త్ అని, గూగుల్ ఫిట్ అని. అంటే మన హార్ట్ బీట్ ని, స్లీప్ టైం కానీ, మనం బీపీని కానీ అట్లా మన ప్రతిదీ ఫిట్నెస్ ని ట్రాక్ చేసేది అనమాట. అది ఎలా కుదురుతుంది చెప్పండి? బికాస్ ఆఫ్ నంపై. నంపై ద్వారా మనం పైథాన్ యూజ్ చేసి పైథాన్ లో నంపైని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయటం వల్లనే మనం ఇవన్నీ జనరల్ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనం జనరల్ లైఫ్ లో ఇంత యూజ్ చేస్తున్నాం హెల్త్ అండ్ ఫిట్నెస్ లో. ఓకేనా. సో మన యావరేజ్ గా టోటల్ గా అన్ని ప్యాటర్న్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఏంటి, నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ రికమెండేషన్స్ లో. సో మనం ఏమైనా రిలేటెడ్ వీడియోస్ చూసాం అనుకోండి, సపోజ్ ఏమైనా షాపింగ్, ఏమైనా ఏదైనా మనకి ఇష్టమైన న్యూస్ ఏమైనా చూస్తున్నాం అనుకోండి, దాని రిలేటెడ్ గా కింద వస్తూనే ఉంటది. ఎలా తెలుస్తుంది చెప్పండి? మన బిహేవియర్ ప్యాటర్న్ అనేది దానికి అర్థమైపోతుంది. మనం దేనికి లైక్స్ కొడుతున్నాం, దేనికి స్కిప్ చేస్తున్నాం, అవన్నీ అది ఆటోమేటిక్ గా బిహేవియర్ గా మన బిహేవియర్ అనేది హిస్టరీ అనేది క్యాప్చర్ చేసి ఆటోమేటిక్ గా ఓకే ఈ పర్సన్ కి ఇలా ఇష్టం, ఈ పర్సన్ కి ఇలాంటి నచ్చుతున్నాయి, ఇలాంటి లైక్ చేస్తున్నాడు, ఇలాంటి సేవ్ చేసుకుంటున్నాడు, ఇలాంటి డౌన్లోడ్ చేస్తున్నాడు ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ నంపై పైథాన్. సో నెక్స్ట్ ఏంటి, ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్. సో ఇది చెప్పాల్సిన అవసరం లేదు. బ్లర్ చేయడానికి, బ్రైట్నింగ్ చేయడానికి, ఫిల్టరింగ్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి. సో ఇప్పుడు ప్రతి చిన్న ఫోన్ నుంచి అడ్వాన్స్ ఫోన్ లో వరకు మనం ఎడిటింగ్ టూల్స్ అనేది వాడుతున్నాం. సో దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ పైథాన్. సో బ్యాంకింగ్ లో కూడా ఇప్పుడు కూడా ట్రాన్సాక్షన్ కి మనం నాపై వాడతాం, ఎందుకంటే న్యూమరిక్ పైథాన్ కదా, నెంబర్ బేస్డ్ మనం పైథాన్ లో యూజ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ప్లస్ కోడింగ్ కదా. సో మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లో కూడా ఫ్రాడ్ డిటెక్షన్ లో, అంటే ఫ్రాడ్స్ ఏమైనా మనని క్యాప్చర్ చేయకుండా డేటాని, సో మనం దాని పైన యూజ్ చేస్తాం. లోన్స్ ఇవ్వడానికి, ట్రాన్సాక్షన్ ని అనలైజ్ చేయడానికి మనం బ్యాంకింగ్ సెక్టర్ లో వాడతాం. నెక్స్ట్ ఏంటి, గేమింగ్ అండ్ యానిమేషన్. సో చాలా మంది గేమింగ్ అండ్ యానిమేషన్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంట్లో కూడా గ్రాఫిక్స్ లో కానీ, కోఆర్డినేట్స్ లో అండ్ ఇల్యూషన్ డిటెక్షన్ లో కానీ ఓకేనా మనం ఇంకా వాడుతున్నాం అనమాట నంబర్. సో ఓవరాల్ ఏంటి, ఆన్లైన్ షాపింగ్ లో వాడుతున్నాం, అండ్ ఫస్ట్ అరే క్యాల్కులేషన్ లో ఎక్కువగా వాడతాం అనమాట. సో మొబైల్ యాప్స్ లో ఏంటి అంటే ఇమేజ్ మ్యాట్రిక్స్ నంపైలో వాడతాం. బడ్జెటింగ్ ఏంటి, క్విక్ మీన్, సమ్ అండ్ రీషేప్ లో ఈ కాన్సెప్ట్ లో వాడతాం. ఏఐ మిషన్ లెర్నింగ్ లో బిహైండ్ ఆల్ ఎంఎల్ లైబ్రరీస్ లో నంపై అని ఉంటుంది. సో హెల్త్ యాప్స్ లో ఏంటి, స్టాట్స్ యూజింగ్ నంపై, అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, అక్కడ మ్యాథ్స్ ఉన్నట్టే కదా. సో నంపైని యూజ్ చేసి మనం స్టాటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం హెల్త్ యాప్ లో. నెక్స్ట్ గేమ్స్ లో కోఆర్డినేట్స్ అండ్ మ్యాథ్ అనమాట. సో ఇమేజెస్ ఎడిటింగ్ లో పిక్చర్స్ యాజ్ ఎడిట్. సో బ్యాంకింగ్ లో వచ్చి ఎఫెక్టివ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్. సో ఈ విధంగా జనరల్ లైఫ్ లో యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా ఏమేమి అర్థం చూస్తున్నాము, అసలు నంపై ఏంటి అంటే ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకున్నాం, ఇంపార్టెంట్ నంపై చూసుకున్నాం, దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, 1D 2D 3D ఉన్నాయి, అండ్ ఎరే అట్రిబ్యూట్ వచ్చినాయి. సో దాని ఎగ్జాంపుల్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, సైజ్, షేప్ అండ్ ఎన్ డైమెన్షనల్, డి టైప్ డైమెన్షనల్ టైప్. సో ఈ విధంగా ఆపరేషన్స్ చూసుకున్నాం, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్ చూసుకున్నాం. సో ఇక్కడ మన ఫంక్షన్స్ చూసుకున్నాం, జీరో ఫంక్షన్, వన్స్ అరేంజ్ ఫంక్షన్ అండ్ లైన్ స్కేప్ ఫంక్షన్, అండ్ రీషేప్ అరే ఏంటి, రీషేప్ ఏ డాట్ రీషేప్ అని ఇచ్చాం. సో స్లైసింగ్ చూసుకున్నాం, అండ్ ఇండెక్సింగ్ చూసుకున్నాం, అండ్ నెక్స్ట్ ఆపరేషన్స్ చూసుకున్నాం, అండ్ ఎడిషన్ డాట్ ఆపరేషన్ చూసుకున్నాం, ట్రాన్స్పోజ్ ఆపరేషన్ చూసుకున్నాం, అండ్ ర్యాండమ్ మాడ్యూల్ చూసుకున్నాం, ర్యాండమ్ డాట్ ర్యాండమ్ చూసుకున్నాం, అండ్ అడ్వాంటేజ్ చూసుకున్నాం. అండ్ ఇస్ ఫాస్ట్ అండ్ ఈజీ టు మ్యానిపులేట్ అండ్ లెస్ మెమరీ కన్సప్షన్ కాబట్టి. అండ్ రియల్ లైఫ్ లో మొబైల్స్ లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ ఫీల్డర్స్ లో, అండ్ ఆన్లైన్ షాపింగ్ లో, బడ్జెట్ ప్లానింగ్ లో, అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ లో, నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ రికమెండేషన్ లో, ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ లో, అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ట్రాన్సాక్షన్ లో, గేమ్ అండ్ యానిమేషన్ లో మనం యూజ్ చేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ టేబుల్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.